ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సామ్స్ 146:1. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఆథర్ ఆషీ విబులెన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఓ గొప్ప టెన్నిస్ ఆటగాడు ఒక రోగంతో మరణించాల్సి వచ్చింది. తాను ఏ పాపం చేయకపోయినా హార్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వేరే వారి రక్తాన్ని వాడినప్పుడు ఆ రక్తము ద్వారా అతనికి 1983లో ఈ వ్యాధి సోకింది. అతను ఎంతో ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు. తమ అభిమాన క్రీడాకారుడు ఈ రోగంతో చనిపోతున్నాడని విని ఎంతోమంది ఉత్తరాలు రాశారు. స్నేహితులు వచ్చి కలిసి వెళ్ళారు. ఆత్మీయుడైనప్పటికీ ఇంత ఘోర రోగంతో మరణించవలసి వచ్చినప్పుడు అందరి నోట ఒకే ఒక ప్రశ్న: ఎందుకు ఈ రోగం నీకే రావాలి? ఎందుకు దేవుడు నీకే ఈ రోగాన్ని ఇవ్వాలి అని ప్రశ్నించేవారు. నిజమే, అన్యాయంగా బాధ అనుభవించాల్సి వచ్చినప్పుడు, హఠాత్తుగా అనారోగ్యమునకు గురైనప్పుడు, ఓటమి ఎరుగని నీవు ఓటమి పాలైనప్పుడు, ఎంతోమందికి సహాయం చేసిన నీవు నిస్సహాయ స్థితికి చేరినప్పుడు, ఎంతోమందిని ఆదరించిన నీవు ఒంటరిగా మిగిలినప్పుడు, నిర్మితముగా మనుషులు నిందిస్తున్నప్పుడు, నీ తప్పు లేనప్పటికీ శిక్ష భరించాల్సి వచ్చినప్పుడు, ప్రభువా నాకే ఎందుకు ఈ కష్టాలు, నేనే ఎందుకు భరించాలి అని గుండె పగిలేలాగా కేకలు వేస్తారు, దేవుణ్ణి ప్రశ్నిస్తారు. ఇలాగే ఈ రోగంతో మరణంతో పోరాడుతున్న ఆ విశ్వాసి వీరుని యొద్దకు వచ్చిన స్నేహితులు అతన్ని చూసి నీకే ఎందుకు ఈ రోగం రావాలి అని ప్రశ్నించినప్పుడు అతడు ఏం జవాబిచ్చాడో తెలుసా? ప్రపంచం మొత్తం మీద 5 కోట్ల మంది టెన్నిస్ క్రీడాకారులు టెన్నిస్ ఆడతారు. వారిలో 50 లక్షల మంది టెన్నిస్ కోచింగ్ తీసుకొని మరీ ఆడతారు. అందులో 5 లక్షల మంది పరిణతి చెందిన టెన్నిస్ క్రీడాకారులుగా పేరు పొందుతారు. 50,000 మంది రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారులుగా ఎదుగుతారు. అందులో ఇంచుమించు 500 మంది గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోరాడుతారు. చివరికి 50 మంది మాత్రమే వింబుల్డన్లో ఆడే గొప్ప అవకాశం పొందుకుంటారు. చివరికి 4 మాత్రమే సెమీఫైనల్స్కు వస్తారు. చివరకు 2 ఫైనల్స్లో పోరాడుతారు. కానీ ఎట్టకేలకు ఒకే ఒక వ్యక్తి కప్ని గెలుచుకుంటాడు. అలాగే ఆ రోజు నేను కప్ పట్టుకున్నప్పుడు ఎందుకని ప్రభువా 5 కోట్ల మంది టెన్నిస్ క్రీడాకారులకు లేని భాగ్యాన్ని నాకే ఎందుకు ఇచ్చావని అడుగని నేను ఈరోజు బాధలో వ్యాధిలో ఎందుకని ప్రభువా నాకే ఈ రోగాన్ని ఇచ్చావని ఎలా అడగగలను? కష్టాలు మనల్ని బలపరుస్తాయి, రెచ్చిపోకుండా హెచ్చిపోకుండా చేస్తాయి. శ్రమలు అవిశ్వాసాన్ని కృంగదీస్తాయేమో కానీ విశ్వాసిని మాత్రం బలపరుస్తాయి, క్రీస్తు రూపంలోనికి మారుస్తాయి. విజయం మన ముఖమును మెరిపించవచ్చేమో కానీ క్రీస్తు మాత్రమే మనల్ని మురిపించగలడు, సంతోషంగా మరణాన్ని ఎదుర్కొనివ్వగలడని ఎంతో విశ్వాసంతో ఈ టెన్నిస్ క్రీడాకారుడు ఈ రోగంతో బాధపడుతున్నప్పటికీ తన స్నేహితులకు ఇలాగ జవాబిచ్చాడంట. అవును కదండి, నిజమే కదా. మన చుట్టూ ఎంతోమంది అనారోగ్యంతో కుదరని రోగాలతో బాధపడుతున్నప్పుడు నాకే ఎందుకు ఇచ్చో ఇంత మంచి ఆరోగ్యం అని అడుగని మనం చదువుతున్నప్పటికీ ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. అల్లకోలంగా ఉండగా నీవు మంచి ఉద్యోగం పొందుకున్నప్పుడు లక్షల మందికి లేని ఈ ఉద్యోగం నాకే ఎందుకు ఇచ్చావు ప్రభువా అని మాత్రం మనం అడగం. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక కోట్లాది మంది అల్లాడిపోతున్న ఈ రోజుల్లో ఎందుకయ్యా కడుపు నిండా భోజనం పెడుతున్నావు? ఎందుకయ్యా ఇన్ని బట్టలు ఇచ్చావు? ఎందుకయ్యా ఇంత మంచి గృహాన్ని నాకు ఇచ్చావు అని ప్రశ్నించని మనము కష్టాలు వచ్చినప్పుడు మాత్రం, బాధ వచ్చినప్పుడు మాత్రం, రోగం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ రోగం అని అడిగే కనీస అర్హత మనకి ఉందంటారా? ఇవన్నీ ఇచ్చినప్పుడు ప్రభువుని ఎందుకయ్యా నాకే ఈ భాగ్యాన్ని ఇచ్చామని మనం అడగం. కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకయ్యా ఎన్ని కష్టాలు ఇచ్చావు, నాకే ఎందుకయ్యా ఈ రోగం ఇచ్చావు అని మాత్రం మనం అడుగుతాం. కానీ ఇలా అడగటానికి మనకి అర్హత లేదు అనే విషయాన్ని గ్రహించండి. అందుకే అన్నీ పోగొట్టుకున్న యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా నీవు కలిగి ఉన్న అన్నిటిని బట్టి దేవుడు నాకే ఎందుకయ్యా ఈ భాగ్యం ఇచ్చావు అని ఎప్పుడైనా అడిగారా? నాకే ఎందుకయ్యా ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా శ్రమలు, నాకే ఎందుకు ఇలా రోగం అని ఈరోజు మీరు దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నారా? ఈరోజు వాక్యం వింటున్న నీవు ఇలాగా దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నారా? లేదా మీకు ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారా? ప్రశ్నించటం చాలా ఈజీ, కానీ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం మనకి నోరు రాదు.
ప్రశ్నించే మనసు జవాబు పొందదు గాని ప్రశ్నించక విశ్వసించి స్తుతించే మనసే రెండంతల దీవెనని పొందుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. కాబట్టి ఈరోజు నీవు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, కష్టాలను బట్టి, దుస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నించగా, విసిగించగా యోగు వలె మనం కూడా విశ్వసించి మన శ్రమలను బట్టి కూడా ప్రభువుని మహిమపరిచి ఆయన అనుగ్రహించు రెట్టింపు దేవునిను తగిన సమయమందు స్వతంత్రించుకోవాలనే విషయాన్ని గ్రహించండి. నాకే ఎందుకు ఇలా అని దేవుణ్ణి ప్రశ్నించక దేవుణ్ణి స్తుతించండి, విశ్వసించండి. తప్పకుండా ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే అనేక రకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఇప్పుడే మీ బిడ్డలపై మీ హస్తం ఉంచి స్వస్థత ప్రకటించమని, నాకే ఎందుకు ఇలా అన్నీ జరుగుతున్నాయి అని ప్రశ్నించే ఆ అవిశ్వాసపు ఆత్మను తీసివేసి నిత్యం మిమ్మల్ని స్తుతించే ఆత్మను దయచేయమని, మీ బిడ్డలను విశ్వాసంతో నింపమని, గొప్ప విడుదలను అనుగ్రహించమని, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మీరే విడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.